లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అయిన నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో పలు ప్రధాన ఆలయాల్లోని లడ్డూల నాణ్యతపై టెస్టులు చేపట్టింది. ప్రముఖ దేవాలయాల్లోని నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్ను అధికారులు ల్యాబ్కు పంపించారు. అన్ని టెంపుల్స్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై ప్రసాదాల తయారీకి విజయ నెయ్యి, పాలనే వాడాలని ఆర్డర్ పాస్ చేసింది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావటంతో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. అన్ని ఆలయాల్లో తనిఖీలు చేపట్టాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. లడ్డూలు, పులిహోర తయారీలో వాడే నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, చక్కెర పాకం, బూందీ, ఇతర ముడి సరుకుల నాణ్యతను పరిశీలించాలని అధికారులను తెలంగాణ దేవాదాయ శాఖ ఆదేశించింది. దేవాదాయ శాఖ ఆదేశాలతో ఈవోలు ఆలయాల్లో తనిఖీలు చేపట్టారు. నెయ్యి శాంపిల్స్ను హైదరాబాద్లోని ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపించారు. కొన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా టెస్టింగ్ కమిటీల ఆధ్వర్యంలో లడ్డూలను తయారు చేస్తున్నారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హనుమకొండ, భద్రకాళి ప్రసాదాల్లో వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షల కోసం ఇప్పటికే హైదరాబాద్లోని ల్యాబ్కు అధికారులు పంపించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి శాంపిల్స్ను సేకరించి హైదరాబాద్లోని చెర్రపల్లిలోని ల్యాబ్కు తరలించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 25,000 నుండి 30,000 లడ్డూలను తయారు చేయడానికి ప్రతిరోజు 600 కిలోల నుండి 700 కిలోల నెయ్యి వినియోగిస్తారు. యాదాద్రిలో 10 ఏళ్లుగా మదర్ డైరీ నెయ్యి వాడకం జరుగుతుంది. మరోవైపు భద్రాచలంలో ప్రసాదాల తయారీకి ప్రత్యేక కమిటీని నియమించారు. ఆలయం అధికారులు ప్రతిసారి స్వతంత్ర పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.